గణతంత్ర దినోత్సవం అనగానే సెల్యూట్ చేసేసి జై హింద్ అని స్టేటస్ పెట్టేసి పని అయిపోయింది అనుకుంటావా? కానే కాదురా. మనకి రిపబ్లిక్ అంటే ఏంటో తెలుసా? 76 ఏళ్ల క్రితం కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటిస్తున్నప్పుడు అక్షరం రాని వాళ్ళకి కూడా ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి ఒక కూలి కొడుకైనా ఒక సామాన్యుడైనా ఈ దేశానికి ప్రధాని కావచ్చు అని రాసిచ్చిన పవర్ఫుల్ డాక్యుమెంట్ మన రాజ్యాంగం. కానీ ఈ రోజు మన రియాలిటీ ఏంటంటే బార్డర్ లో సైనికుడు ప్రాణాలు ఇస్తుంటే మనం ఇక్కడ కులం పేరుతోనో మతం పేరుతోనో కొట్టుకుంటున్నాం. వాళ్ళు తుపాకీ గుండెకి ఎదురు నిలబడేదే మనల్ని స్టేటస్ లు చూసి మురిసిపోవడానికి కాదురా, మనం భారతీయులో బ్రతకడానికి. ఒక్కటి గుర్తు పెట్టుకోరా, నువ్వు లక్షలు సంపాదిస్తున్నావు, విదేశాల్లో సెటిల్ అయినా నీ ఒంటి మీద ఉండే బ్రాండ్ ఏదైనా, నీ మీద ఉండే ముద్ర మాత్రం మేడ్ ఇన్ ఇండియా. ఆ ముద్రకు విలువ ఉంది, ఒక పవర్ ఉంది. ఆ పవర్ ని తక్కువ అంచనా వేయకండి. మనం మారితేనే దేశం మారుతుందా, మనం గర్విస్తేనే జెండా రెప్పరెప్పలాడుతుంది, మన రక్తం మరిగితేనే చరిత్ర తిరగరాయబడుతుంది. దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మన గుండె దడ, మన వెన్నుముక్క, మన మానవత్వం. జై హింద్.